కూర వండింది యశ్వంత్ అన్న? మా అమ్మ చికెన్ వండింది, అందుకే జలుబు పాటున్నా. మీ అమ్మ సూపర్ కూర వండింది. మా అమ్మ ఎప్పుడు కోడిగుడ్డు కోడిగుడ్డు కోడిగుడ్డు, ఎప్పుడు అవే కూర వండుతుంది. మీ అమ్మకి ఏ కూర వండరాదు కావచ్చు, అందుకే కోడిగుడ్ల కూర వండుతుంది ఊకింత. ఓ నల్ల ముక్క పడ మటన్ మసాలా బడికి లేట్ అవుతుందని మా అమ్మ ఎప్పుడు అదే కూర వండుతుంది. గంతే గాని అవురా మాధవ్గా, నువ్వు గంతారం నవ్వుతున్నావు, మీరేం కూర్రా? నీ అవ్వ, మా అమ్మ రోజు తలపన్న వేసి పంపిస్తుంది. అగో ఏందిరా మీ ఇంట్లో అస్సలే కూర వండరేంది? కాదు, మా అమ్మ సోమవారం, శుక్రవారం, శనివారం, బుధవారం గిన్ని వారాలు పూజలని ఒక్క పొద్దులని మా అన్నని నన్ను చంపుతుంది. నీ అవ్వ ఈ ఒక్క పొద్దులు కనబెట్టిరో అని నా పానం మీదకి వచ్చిందిరా. ఊగిన అన్నమే తలపెత్తుందిరా. ఇంకా గౌక్మనో బిక్మనో ఉన్నట. అలా ఒక పల్లిత్తు ఉండదు, జీడిపప్పు ఉండదు. అరే గోడకి పేపర్లు పెట్టి లై లెక్క బంక ఎత్తదిరా. సరే నీడెందుకైనా మింటికి ఉందా లేదా? ఎవరు అది? అమ్మో ఆదర్శ, నువ్వు మాట్లాడతావా? నీకు మాటలు కూడా వచ్చా? నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. అచ్చు అని ఈడెందుకైనా మేము ముచ్చట. అరే బాలయ్య బాబు సినిమా టాకీస్ లో పడ్డాట, పోమారా. అరే నువ్వు బాలయ్య బాబు సినిమా అవుతావరా రిచ్చి? అరే నువ్వు రోజుకు ముసలోను అవుతున్నావేంద్రా? ఆరాధ్య, ఫ్లూటు జింక ముంగట అవదు, సింబం ముంగట కాదు. నోరు జారితే నోట్ల బుక్ పెట్టి పొట్టి అంపుతా. ఏంద్రా నల్లమొక పొడా బాగా మాట్లాడుతున్నావు? మీ బాలయ్య బాబు కన్నా మా జూనియర్ ఎన్టీఆర్ గొప్పరా? కరెంట్ దిగు నాలా సన్న ఉంటది, టచ్ చేస్తే దానమ్మ షాకే. ఫ్లూట్ లేదు, కరెంట్ షాక్ లేదు. మనం ఇంటికి కాకపోయినా అనుకో, మన అమ్మలు బాహుబలి సినిమాలా కత్తందుకు అన్నట్టు కట్టబట్టి మన ఇంటికాడ పొట్టి అమ్ముతారు. అవురా నిజంగానేరా. పాలి అబ్బా కొంపై చచ్చిపోయింది. ఏమైందే తలకాయ చక్కగా లాగొడుతున్నావు? నువ్వు చచ్చిపోలేవా? నువ్వు చచ్చిపోయినావు నేర్తున్నానే. నా తల్లి నేనెందుకు చచ్చిపోతానే? నా మీద నీకు ఎంత ప్రేమనే, నెత్తి నొత్తుందని ఒరిగిన్నే. చల్ ప్రేమనా గీమనా, ఇవల్ల పొద్దుగల్లా గసేర్ దగ్గర కురుకురే చాక్లెట్లు బిస్కెట్లు నీ పేరు చెప్పి సేపై తీసుకున్నా. మళ్ళా నన్నేడు అడుగుతారేమో అని ఏడిసిన. అబ్బా పోరి, నువ్వు చిన్న హుషారు లేవే. రేపు పొద్దుగల్లా మార్కులు గిట్ల రాకపోయానంటే గప్పుడు చూస్తా నీ సంగతి. గంగు, ఓ గంగు ఉన్నావా? వాళ్ళులా నేనే గంగు, ఆదర్శోళ్ళ అమ్మని. నువ్వేనా? ఏందే గిట్లా వచ్చినావు చెప్పు. అవ్వాయి చాక్లెట్ తీసుకో. చాక్లెటా? నీ పిల్ల పెళ్లి చేస్తున్నవేందే? ఏందే గంగు గంత మాట అన్నావు? ఉత్తగన్నా గాని మరి చాక్లెట్లు ఎందుకు వంచుతున్నవే? నా బిడ్డే క్లాస్ ఫస్ట్ వచ్చిందే, అందుకే చాక్లెట్లు వంచుతున్నా. నీ బిడ్డ క్లాస్ ఫస్ట్ వచ్చిందా? మా పోరగ తర్వాత ఎటు పోయిందేమో. ఆరాధ్యా, ఓ ఆరాధ్యా, ఎటు పోతువే? ఆరాధ్యా, ఓ ఆరాధ్యా. ఏందే బగ్గొరుతున్నావు? పరీక్షల పేపర్లు వచ్చినాయట కానీ పాస్ అయినావా? వచ్చిన ఏవే? దీనికి ఎట్లా తెలిసిందే నేను పాస్ అయ్యాను? గుంజకేసి కొడుతుంది కావచ్చు, ఎట్లనే తప్పించుకోవాలి. ఏంది అవ్వా, నేను కూడా పాస్ అయినే. నీకెంత ధైర్యమే? ఫెయిల్ అయినా అనక పాస్ అయినా చెప్తున్నావే నువ్వు నాకు నెత్తి తక్కగానా? నేనేమో
క్లాస్ ఫస్ట్ వచ్చింది. ఏమ్రా నల్లమొక్క పోడా, నేను దాని బ్యాగులో చూసిండ్రా, కారడు దొరికింది, ఆదర్శకు చూపిస్తే ఫెయిల్ అయిందని చెప్పిందిరా. మా అమ్మకు అంతా తెలిసిపోయింది. ఇక ఈయన ఉంటే పుట్టి చంపుతుంది. ఏందా ముసల్దా నా బర్రబ్బర్ ఫెయిల్ అయినా నీకు దమ్ముటి నన్ను పట్టుకొని చూపెట్టే. ఒక పిల్ల పడగాని దొరకకనే పాయే. పో పరీక్షలు ఫెయిల్ అయినావు, పోతున్నావు ఈ అడగాడిది వేసుకొని ఎంబడ తిరుగుతున్నావు. పో నువ్వు అప్పటికి రావా, అప్పుడు చూస్తా నీ సంగతి. యో మహారాజ పేలాయే, ఎట్లనో ఏమో. నర్సుకి అయితే ఫోన్ చేస్తా ఒకసారి. హలో 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 ఈ ఫోన్ గత్తారని సిగ్నల్ లేదు ఎట్లా? హలో నర్సు నేనేనే గంగును. ఏంది అంగా? నాకేం కాదు, ఫోన్ పెట్టారా వాడుకావు. ఓ వేస్ట్ దానా, నేనేనే ఆరోగ్యాల అమ్మను గంగును. గంగు నువ్వేనా? చెప్పు. ఏం లేదే, మా ఆరోగ్యనే ప్రైవేట్ వాళ్ళు చదివించినా పాస్ కాలేదు, ఫెయిల్ అయిందే. గవర్నమెంట్ చదివించినా గంటే ఉన్నది. ఎట్లా చేసుడే ఏం కథ, ఆడ చదివించుడే మనసున పడతలేదే. అయ్యో గంగు, నా బాధ ఎవరికి చెప్పుకోవాలే? నా పడుతుంది గిట్లనే తయారైండే. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అవునే నర్సు, నా దగ్గర ఒకటి మంచి ఐడియా ఉన్నది. అబ్బా ఏంటిదో చెప్పు మరి. గా ఆదర్శ వాళ్ళ అమ్మ చెప్పిందే, ఆ పిల్ల ఫస్ట్ వచ్చుడుకు గా వారం లేదా ఆ వారంలో కొడుకు చెప్పితేనే ఫస్ట్ వచ్చిందట్నే. గా పోరాడు ఈడు ఆడున్నాడే, ఏమో అమెరికనో పోయిండు అంటారు కానీ. నిజమేనే, మొన్న 3 నెలల కింద వచ్చిందట్నే. వట్టిగా ఉండు ఎందుకు అని ట్యూషన్ చెప్తున్నాడు అట్నే. ట్యూషనా? ఈ గాడిద పోరగాలు మన మాట వినరు, ఇంకా గా పోరని మాట ఏమింటారు? ఏ ఊకో పాలత మొక్క దానా. అందులో జాయిన్ చేస్తే అన్ని ఆయన చూసుకుంటాడు అట్నే. ఎట్లనే చేసి జాయిన్ చేపియాలి వాళ్ళను. ఇక అంతే అంటవా? గంతేనే. సరేనా ఇక మరి నీ ఇష్టం. అమ్మ ఇది ఎట్లా నేసి మధుని చెప్పాలా. ఏమైందా గట్లకి వచ్చినావు? అరే మనల్ని మన అమ్మ వాళ్ళు ట్యూషన్ కి పంపిస్తారట్రా. మనం ట్యూషన్ పోకపోతే మన అవ్వలు కురుకురేలు, లడ్డూలు, బిస్కెట్లు ఏవి కొనియరు. అవునురా, ఇది మాత్రం నిజమే. ఒక పని చేద్దాం, అందరం కలిసి ట్యూషన్ లో జాయిన్ అయిదాం. అక్కడ మనం అందరం కలిసి సార్ పని చెప్దాం. అక్కడ మనం చేసే అల్లరికి దెబ్బకి సార్ ఉరకాల. గంతే సూపర్ ఐడియా. సరే ఇవాళ సాయంత్రం నుంచి వెళ్దాం ట్యూషన్ కి. సరే అని మేము గోటీలు ఆడుకుంటాం, నువ్వు అయ్యా. సరే సాయంత్రం కలుద్దాం. దారా మనం నా గోటేరా, నా గోటికి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ పిల్లలు. కమింగ్ సార్. అబ్బో వచ్చిందమ్మ వయ్యారి. దీనవ్వ ఇది చేయబట్టే మావ ఈ దిక్కుమల ట్యూషన్ కి పంపించింది. దీని పని చెప్తా. కమ్ ఆదర్శ కమ్ సిట్ హియర్. పిల్లలు, ఈరోజు మనం టేబుల్స్ చెప్పుకుందాం. అందరు బుక్స్ ఓపెన్ చేయరు. ఓకే సార్. ఏమింటాడు ఫస్ట్ లెక్కలే అంటుండు. నాకు బొక్కలు కంకుడు తప్ప లెక్కలు రానే రావు. ఎట్లనే ఏమో. ఏరా అనీష్, నీకు ఎండెక్కల దాకా వచ్చరా? ఇప్పుడు నాకు ఒక్క ముక్క రావు. ఇప్పుడు నేను ఏం చేయాలా? అవురా అనీష్గా, నీకు ఎండెక్కల దాకా వచ్చా చెప్పరా అంటే బిత్తిరి ముఖాలు చూస్తున్నావు ఎదురా బిత్తిరోడా. చెప్పబే, నిన్నే అడుగుతున్నా, ఎండెక్కల దాకా వచ్చి నీకు. సరే చెప్తున్నా. చెప్పేటట్టు ఊకున్నట్టు ఏదో చెప్తావు. ఏమరా నువ్వు చెప్తావా నేను రావాలా? ఎందుకు సార్ కూర్చొని, నేను చెప్తా కూర్చొని. ఒక ఎక్కం, ఒకటి 2 ఎక్కం, 2 4 ఏదో చెప్తా. 2 ఎక్కం 4. ఏం బ్రో ఎక్కాలి చెప్పరా అంటే ఏదో చెప్తున్నావు. ఊకోరు సార్, మా స్కూల్ ఇట్లనే చెప్తారు. అవురా, నీకు లెక్కలు రాకుండా రావని చెప్పాలా కానీ మా స్కూల్లో గిట్లనే చెప్తున్నా వారా.
పరే ఏం రాసేది లేదా ఫోన్ పట్టుకొని ఆడుతున్నావేమే ఫోన్ పట్టుకుని ఆడకపోతే ఇంకేం చేయమంటావే? ఏందే బగ్గ మాట్లాడుతున్నావు? నీకు సాయిలకు బిస్కెట్లు తెమ్మన్నప్పుడు నువ్వు అప్పుడు చెప్పుతా నీ పని. అబ్బా మధ్యాహ్నం నేను ఉత్తమనే. అయితే గాని ఏం రాసేది లేదా? ఏం లేదే. గుడ్ ఈవినింగ్ పిల్లలు. ఓకే రైస్. నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం క్లాస్? అబ్బని అవ్వడు మళ్ళా మొదలు పెట్టిండ్రా దేవుడా. అబ్బో ఇవాళ నన్ను ఇలా అడుగుతా అన్నాడు. నేను చదువుడు కాదు బుక్ ముఖం కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎట్లా? ఆదర్శ, అరే అనీష్, మీ హోంవర్క్ తీసుకున్నారీ. సార్ నాకు కంప్లీట్ సార్. గుడ్ అమ్మా, వెరీ గుడ్. అరే అందరూ ఆదర్శ చూసి నేర్చుకోర్రి. ఇచ్చిన పనిని పర్ఫెక్ట్ చేసుకున్నారు. చూసారా వర్క్? బర్రె లెక్క వచ్చి పంది లెక్క వచ్చిపోడు కాదురా. ఏం మనుషులు ఉన్నారా మీరు? అరే అరే అనీష్, నీ హోంవర్క్ ఏదిరా? నా రోజు బదులు టెక్స్ట్ బుక్ పెట్టుకున్నా. సార్ కలిసి పొట్టు పొడి అమ్ముతాడు. ఏ అమ్మా ఆదర్శ, నువ్వు కూడా చేసినా హోంవర్క్ దా తీసుకురా. ఏమాయరా? ఇప్పుడు ఫోన్. హలో, ఎవరు? సారు, గంగును నరసవని మాట్లాడుతున్నాం మేము. గంగావన్ నర్సవనా? సారు ఆరాధ్యం మాధవ్ గా లేడా? వాళ్ళ అమ్మలం మేము. ఓ మీరేనా? ఏంది కథ మరి ఇట్లా ఫోన్ చేసిర్రు? గదే సారు, మా పోరగాన్లు ఇంటికాడ బుక్కులు వాడతలేరు, ఏం చేస్తలేరు, రాసుకోవారా హోంవర్క్ అంటే మాకు లేవు, మాకు పెట్టియాలి అంటున్నాడు సారు. కొద్దిగా మంచిగా చూసుకొని మంచిగా యాదిపోయింది సార్ కొత్త. అయ్యో అమ్మ, మీరు గంతా అని చెప్పాలనా? నాకు కిడ్స్ పెట్టురు, నేను చూసుకుంటా. చాపని రాకినట్టు రాకి నేర్పిస్తా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అబ్బా టాంకు సారు, టాంకు. మీరు ఎంత మంచోళ్ళు. ట్యాంకా? ఓ థ్యాంక్. సరే అమ్మా, సరే. అబ్బా నర్సు సార్ ఎంత మంచోడే. మంచోడు. ఆరాధ్య, ఓ ఆరాధ్య, నీకు నిన్న అలే అదుకొని రమ్మని చెప్పిన. నువ్వు వచ్చి గిన్సేపా ఏది? నువ్వేమన్నా ఖుషి సినిమా ఆరాధ్య అనుకుంటున్నావు ఏంది? ఆరాధ్య నారాధ్య. ఓర్రేడా, ఆరాధ్య అని కాదు. అయ్యో అబ్బాయిలా కొడతా. హోంవర్క్ అయినా సాధాగా మోరుతుర్రా. ఏ ఆరాధ్య, లే చెప్పు. లేస్తున్నా సార్. చెప్పమ్మా. ఆరాధ్య నారాధ్య. ఏం చెప్పాలా సార్? లేపు. ఓకే సార్. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ. అమ్మా ఏంది నేను అడిగింది? ఆలు గదే కదా సార్, నేను కూడా చెప్పింది ఆలు. అమ్మా తల్లి, ఆలంటే ఈ రౌతి వరకు చెప్పు అంటున్నా. అయ్యో గంతే కదా సార్. ఇప్పుడు రేట్లు చెప్తాను. ఐ ఈరవతి, ఐ ఈరవతి, ఐ ఈరవతి. వింటదానా? మూడత్తును ఎట్లా నాకు తిరిగేయాలి. వచ్చినవా బిడ్డ? మంచిగా చదువుకున్నావా? అవ్వా నేను మంచిగా చదువుకున్నా గానీ మా సారు నాకు హార్లిక్స్ పెట్టమన్నాడే. అది తాగితే చదువు బాగొత్తదట. అవ్వ నాకు కూడా బూస్ట్ పెట్టమన్నాడే, నాకు కావాలి. సరే బిడ్డ, కొనుక్కొత్తాం. నీకంటే ఎక్కనా కొనుక్కొత్తాం. మంచిగా కొనుక్కొద్దాం. పోరగాళ్ళకు బూస్ట్ హార్లిక్స్ కొనుక్కొద్దాము. పని. ఫోన్ వచ్చినట్టు అవుతుందేమో నాకు. హలో, ఎవరు? యువతల గంగు, అవతల ఎవరు? ఇవతలేదు అవుతలేదు, నేను ట్యూషన్ సార్ని మాట్లాడుతున్నా. చెప్పుండ్లి సారు, ఇప్పుడు అనుకుంటున్నా నేను సార్ ఎంత మంచోడు అని. అగో ఎందుకమ్మా? అగో అదేంటి సారు, మా పోరగాళ్ళని బూస్ట్ హార్లిక్స్ తాగమన్నారట కదా, షాప్ పోతున్నాం కొనుక్కరాని ఇప్పుడు. అమ్మ మీ పోరాలు బాగా కూర్చున్నారు ఏందమ్మా? బూస్ట్ హార్లిక్స్ కాదమ్మా, ఇడికి వచ్చిన బుర్రా తలకాయ తింటుర్రమ్మా. అదేంటి సారు, మా పొల్లగాళ్ళు మంచిగా చదువుకుంటలేరాడా?
ఏంటిది చదువా? వాళ్ళు ఇక్కడ చదువు తప్ప అన్నీ ఎత్తురమ్మా. ఛీ అమ్మా, నా జీవితంలో ఇసుంటి పోరాలను ఏడేవులే అమ్మా నేను. హలో సారు, తప్పైంది మా పిల్లలందుకు నేను సారీ చెప్తున్నా. నేను మీ సారి కొంచెం ఫోన్ చేయలే అమ్మా. మీ పోరాలు వేసే ఏసాలు రేపు సాయంత్రం ట్యూషన్కి వచ్చి సూత్రని ఫోన్ చేసిన. అత్తం సారు, అత్తం. అవునే నర్సు, పోరగాన్ల గురించి సారు తిట్టబట్టగాని నా ట్యూషన్ చారుసుగా మన పోరగాన్లు లంగేసం ఎత్తున్నారట్నే సారు, అందుకోసమే మనల్ని రేపు రమ్మని అంటుండే. సార్ అంత మాట అన్నాడా? మన పోరాలు మనకే అబద్ధం చెప్తారా? మనం పోదాంపా మరి. ఏ అద్దాగే అలా దగ్గరికి పోయి అలా ఏషాలు చూసినాక అప్పుడు అలా పని చెప్పుదాం. అంతే అంటవా? అంతే. సరే మరి పోదాంపా. పని. గుడ్ ఈవినింగ్ పిల్లలు. నిన్న ఇచ్చిన హోంవర్క్ అందరు వేసిరా మరి? సరే. అరే మాధవ్, ఫస్ట్ నీ హోంవర్క్ తీసుకొని రా. ఏమైందిరా, వస్తావరా? వస్తానే అనక ఎంతైనా కాదనక. దాయి దామా, హోంవర్క్ రాయకుంటే నీకు ఉంటదమ్మా. దా సరే. అరే మాధవ్గా ఏబిసిడీలు చెప్పరా? ఏబిసిడి ఎలకల బాధ, పొద్దున్న లేస్తే పెళ్ళం బాధ. అరే ఏం చెప్తున్నావురా? నేను ఏబిసిడీలు ఆడితే పాట పాడుతున్నావు. ఏదో పాట కాదు సార్, మన విలేజ్ పాట. సరే మా ఏడ్చినావు కానీ ఏబిసిడీలు కాకుండా ఇంగ్లీష్లో ఏమైనా పదాలు చెప్పరా? నాకు ఈ కందులు తెలుసు, మందులు తెలుసు, ఈ పదాలు ఏంది సార్? ఓరిని నీకు ఇంగ్లీష్ పదాలకు రావారా? మనకి ఏం తెలుసురా? ఎక్కాలచ్చు సార్. అబ్బా అవునారా? చెప్పు మరి. సరే సార్, ఒక్క ఎక్కం ఒకటి, రెండు ఎక్కం రెండు, నువ్వు నేను ఫ్రెండ్, మూడు ఎక్కం మూడు, నేను ఎత్తి ముందు మాడు. అబ్బా ఏంద్రా ఈ సౌండ్ ఎదవా? ఏం చేయలేను సార్. అవునే సీకనా అంటే నేను చెప్తీవు కానీ నీ కొడుకు పప్ప అని పర్ర వీచుతున్నాడేమి. భలే ఉండరు ఇద్దరు అవద్దలాడు. నేనేం అబద్ధం చెప్పినా? నా కొడుకు రాత్రి కూర తిన్నాడు. ఆవుగానికి నీ బిడ్డ ఆరాధన చూసినావా? ఆదర్శది పెన్సిల్ గుంజుకున్నది. మీరు ఇద్దరు దొంగలు ఉన్నారు, లంగతనం ఆడుకుంటా. నలి ఎక్కం నాలుగో, మా ఇంట్లో ఉంటుంది వేలగో. అబ్బా సచ్చిందా దేవుడా! స్టార్ట్. ఎవరు రాది? నువ్వా? ఎందుకు వచ్చినవే? జంపు మా అమ్మకి నేను పుట్టిప్పు అవుతా. నేను ఇడికి జంపు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఇది మా వీడియోస్ పెట్టక కూడా బాగా రోజులు అవుతుంది. ఇది ఇంకో ఛానల్లో, అంటే మన మై విలేజ్ టాక్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెడుతున్నాం. సో మనకి ఇప్పుడు 3 ఛానళ్ళు ఉన్నాయి. ఒకటి మై విలేజ్ టాక్స్ మెయిన్ ఛానల్, మై విలేజ్ టాక్స్ ఎంటర్టైన్మెంట్ అదో ఛానల్, ఇప్పుడు వ్లాగ్స్ ఛానల్ కొత్తగా చేసినాం, అది పెట్టినాం. సో మనకు 3 ఛానల్ ఉన్నాయి. 3 ఛానల్ రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. సో అందరు తప్పకుండా చూడండి. నర్సా గంగో చెప్పురి. మీరందరు ఈ 3 ఛానళ్ళల్లో మా వీడియోలు మంచిగా చూసి మీరందరు లైకులు కొట్టి మంచిగా కామెంట్ మీరు ఎంత మాకు సాథ్ ఇస్తారో మిమ్మల్ని అంతా ఎంజాయ్ చేపిస్తాము, మిమ్మల్ని అంతా సంబరం కొద్దు, అంతా మంచిగా కామెడీ ఇస్తాం అన్నట్టు. మంచిగా తీసుకుంటా, మంచిగా చూడు, మంచిగా లైకులు కొట్టుండ్రి, అంతా మీద ఆయనే. అంతే. మా ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టు మర్చిపోకుండ్రి. అది బాయ్. రైట్. బాయ్. కామెంట్ చేయండి. బాయ్.